హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 1 5602025 షిఫ్ట్ 3 పేపర్ సాల్వ్ చేద్దాము. షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2 పేపర్ ఆల్రెడీ సాల్వ్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడుకుంటే వెళ్ళి నా ఛానల్లో చూడండి. ఓకే, ఈరోజు మనం షిఫ్ట్ 3 పేపర్ సాల్వ్ చేస్తాం. ఈ క్వశ్చన్ వచ్చేసి సిట్టింగ్ అరేంజ్మెంట్ సంబంధించినది. ఓకే, డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారు, డిఫరెంట్ టైంలో ఎగ్జామ్ రాస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు ఫస్ట్ రాసుకుందాం. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఇది సాటర్డే. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎఫ్ హ్యాజ్ ఎన్ ఎగ్జామ్ ఫ్రైడే వచ్చేసి ఎఫ్ రాస్తున్నాడు. ఓన్లీ 2 people ఆర్ సిట్ బిట్వీన్ టీకి ఎఫ్కి మధ్యలో 2 people కూర్చున్నారు. కింద ఉండొచ్చు, పైన ఉండొచ్చు. తర్వాత వచ్చేసి ఓన్లీ 4 people హ్యావ్ దేర్ ఎగ్జామ్ బిట్వీన్ ఈకి టీకి మధ్యలో 4 members. ఇక్కడ ఉంటే 1 2 3 4 టీ ఇక్కడ ఉండొచ్చు. 1 2 3 4 ఇక్కడ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఈ ఎఫ్ ఇక్కడ ఉన్నారు. టీ ఎక్కడ ఉన్నారో చూడాలా. టీకి ఇక్కడ పెడితే మనము టీకి ఈకి మధ్యలో 4 members 1 2 3 4 ఇక్కడ అవుతుంది ఈ. తర్వాత ఒకవేళ 1 2 ఇక్కడ పెట్టినామంటే ఎఫ్ 4 members ఉండాలి. ఇక్కడ పెట్టినామంటే ఎఫ్ టీ ఇక్కడ పెట్టినామంటే టీకి ఈకి మధ్యలో 4 members ఇక్కడ సరిపోదు. 1 2 3 4 ఇక్కడ కూడా సరిపోదు. అంటే ఎఫ్ వచ్చేసి ఎఫ్ కింద టీ ఉండాలి. ఇక్కడ టీ పెట్టామంటే 1 2 3 4 ఇక్కడ 4 members ఉండాలి. అంటే ఈ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఈ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. తర్వాత ఏమన్నాడు, ఎస్ హ్యాజ్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ యూ తర్వాత ఎస్ రావాలా. అంటే యూఎస్ 2 ఉండాలి మనకి. యూఎస్ ఇక్కడ ఉంటుంది. యుఎస్ ఇక్కడ పెడితే సరిపోతుంది. తర్వాత ఏమన్నాడు, డి డస్ నాట్ హ్యావ్ ఎగ్జామ్ మండే డి ఎగ్జామ్ రాకూడదు అన్నాడు. అంటే సాటర్డే వస్తుంది. ఇంకా అన్నీ అయిపోయినాయి మనకి. ఏమున్నాయి, సి లేదు. సి అంటే మండే వస్తుంది. హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఎగ్జామ్ బిఫోర్ డి అండ్ ఆఫ్టర్ సి. బిఫోర్ డి ఆఫ్టర్ సి. బిఫోర్ ముందర ఈ ఉన్నారు. తర్వాత ఆఫ్టర్ సి తర్వాత ఎంతమంది ఉన్నారు, ఈ మిడిల్లో ఎంతమంది ఉన్నారు, 2 members ఉన్నారు. 4 members వీళ్ళతో కలిపి 4 members ఉన్నారు. ఓకే, 4 members ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్. రాబిన్, వరుణ్ కలిపి 6 days చేశారు. రాబిన్ వచ్చేసి 42 days చేశారు. వరుణ్ ఒకటి ఎంత చేస్తాడు. మనకి ఎల్సిఎం వచ్చేసి 42 742 1 ఇక్కడ వచ్చేసి మనకి 6 అవుతుంది. 7 - 1 వరుణ్ వచ్చేసి 6 అవుతుంది. 42/6 7తో ఆన్సర్ వచ్చేసి 7. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రేషియో ప్రపోర్షన్ సంబంధించినది. నే బ్యాగ్ ఆర్ రెడ్, గ్రీన్, పింక్ టోకన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి రెడ్కి గ్రీన్కి అడిగాడు. రెడ్కి గ్రీన్కి వచ్చేసి రేషియో 7:20. తర్వాత పింక్కి రెడ్కి అడిగాడు. పింక్కి రెడ్కి ఎంత 15:12. ఓకే, ఇక్కడ కామన్ ఈ రెండిట్లో కామన్ ఎంత, రెడ్. అంటే ఇప్పుడు ఫస్ట్ గ్రీన్కి రెడ్కి రాసుకుందాం. అంటే 20:7. తర్వాత రెడ్కి పింక్కి రెడ్ అంటే ఎంత 12 పింక్ అంటే 15. ఇప్పుడు వచ్చేసి మనకి రాసుమా ఇక్కడ రాసుకుందాం. 20:7 12:15 20 × 2 12. ఇక్కడ 12 × 7 ఇక్కడ వచ్చేసి 7 × 15. ఇక్కడ వచ్చేసి మనకి ఏమన్నా మల్టిప్లై అవుతుందా 3తో. 3 4 జా 3 4 జా 3 5 జా 5తో పోదు. 80 4 28 5 35 80:28:35. మనకి దేనికి అనుకోమన్నాడు, గ్రీన్కి పింక్కి. ఇక్కడ వచ్చేసి మనకి ఇది గ్రీన్, రెడ్, పింక్. గ్రీన్కి పింక్కి అంటే ఫస్ట్ ఇది లాస్ట్ ఇది 80:35 5తో అవుతుందా. 5 7 జా 5 16 జా 16:7 ఆన్సర్ వచ్చేసి 16:7. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాజేంద్ర స్టార్ట్స్ ఫ్రమ్. ఓకే, ఇది డైరెక్షన్ సంబంధించినది. మనం ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది సౌత్, ఇది వెస్ట్. ఇప్పుడు ఏమన్నాడు, నార్త్కి 9 kilometers పోయినాడు. నార్త్కి 9 kilometers. తర్వాత లెఫ్ట్ తీసుకున్నాడు. అంటే యాంటీ క్లాక్ వైజ్. లెఫ్ట్ 7 kilometers తీసుకున్నాడు. తర్వాత మళ్ళీ లెఫ్ట్ యాంటీ క్లాక్ వైజ్ 11 kilometers. ఇక్కడ 9 వెళ్ళిపోతుంది, ఇక్కడ 2 ఉంటుంది ఇంకా. తర్వాత ఈ టేక్స్ లెఫ్ట్ టర్న్ మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 10 kilometers. ఇక్కడ 7 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది. తర్వాత మళ్ళీ అగైన్ లెఫ్ట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 2 hours 2 kilometers. అంటే ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 3 kilometers. ఇక్కడ ఎట్ సైడ్ చూస్తున్నాడు, వెస్ట్ సైడ్ చూస్తున్నాడు. వెస్ట్ 3 kilometers. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అక్షయ్ ఇన్వెస్టెడ్ 90,625 ఇచ్చాడు ప్రిన్సిపల్. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% అని ఇచ్చాడు. మనకి ఇయర్స్ వచ్చేసి 1 year అని ఇచ్చాడు. తర్వాత కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ కనుక్కోమన్నాడు. అంటే 1 yearకి 6% అయితే హాఫ్ ఇయర్కి 4% అలా 1 yearకి ఎంత అవుతుంది అంటే 6 months ఇచ్చారు. 6 months కనుక్కోమన్నాడు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి అమౌంట్ కనుక్కోమన్నాడు. 90,625 into 104 అమౌంట్ కదా కనుక్కోమనేది. ఇది ఒక 6 monthsకి, ఇది ఇంకో 6 monthsకి, టోటల్ 1 yearకి కదా కనుక్కోమనేది. ఓకే, 4 అవుతుంది. 4 2 8 4 6 4 2 8 4 6 425 425 20 అయితే ఏమవుతుంది? 25 3 75 90లో 75 పోతే 15 పోతే 5 8 ఒకటి పోతే 150 156 25 6ల 25లో 150 156 25 25లో 625. ఇక్కడ 25 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 25 25 కట్ల 25 36 25 6 5 1 3 2 1 112 అవుతుంది. 25 4ల 25 4 100 12 12 125 25 5ల 145 అంటే ఇక్కడ 145 into 26 into 26 కదా. ఇక్కడ వచ్చేసి మనకి 5 ఉంది. లాస్ట్ డిజిట్ చూడండి, 5 into 6 5 6 30 0 into 6 0 కాబట్టి లాస్ట్ జీరోలో 0 ఉండాలి. ఇదే కదా ఆన్సర్, మనకి 0 ఉండేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ది రేషియో ఆఫ్ 2 numbers యొక్క రేషియో ఇచ్చాడు, నెంబర్స్ లేదు, 17:60 అని ఇచ్చాడు. తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ ది ఎల్సిఎం హెచ్సిఎఫ్, ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి ఒక రిలేషన్ ఇచ్చాడు ఇంటూ 1 or 2. ఓకే, సమ్ ఆఫ్ దేర్ అంటే 1/LCM ప్లస్ 1/HCF అనుకుంటున్నాడు. ఓకే, దీన్ని మనం హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం చేసుకుంటే ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ హెచ్సిఎఫ్ అవుతుంది ప్లస్ ఎల్సిఎం అవుతుంది. ఓకే, మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ తెలియదు. ఓకే, హెచ్సిఎఫ్ ఎల్సిఎం తెలుసు కదా, ఇంటూ అంటే 1 or 2/1 or 2 వాల్యూ ఏది ఉంది? ఇది ఉంది. ఇదే కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఒకవేళ మనకి తెలియదు అనుకుంటే ఫస్ట్ హెచ్సిఎఫ్ కనుక్కుందాం. హెచ్సిఎఫ్ అంటే 17x into 16x కదా, 6x కదా నెంబర్స్ కావాలంటే. ఈ రెండింటిలో కామన్ ఏది ఉంది? ఎక్స్ అంటే హెచ్సిఎఫ్ అని. ఓకే, ఇక్కడ మనకు తెలుసు కదా రిలేషన్, ఎక్స్ ఒక హెచ్సిఎఫ్ ఉంది. తర్వాత ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం అంటే మొత్తం 17 into 6 into x. ఓకే, 1 or 2 76 1 or 2 ఇది క్యాన్సిల్ అయిపోతుంది. x² = 1 x = 1 అవుతుంది. అంటే హెచ్సిఎఫ్ 1 అవుతుంది. ఎల్సిఎం వచ్చేసి హెచ్సిఎఫ్ 1, ఎల్సిఎం వచ్చేసి 17 into 6 into x కదా. ఓకే, x వచ్చేసి 1 అంటే 17 is 6 1 or 2 1 or 2/1 or 2 1 or 3/2 ఆన్సర్ వచ్చేసి 1 or 3/2 1 or 3/1 or 2. ఓకే, ఇదే ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ కన్సిస్ట్ ఆఫ్ మెన్ ఉమెన్ చిల్డ్రన్ ఇచ్చాడు. మెన్ ఉమెన్ చిల్డ్రన్. తర్వాత అమాంగ్ దెమ్ 20% మెన్ 50% ఉమెన్. తర్వాత ఏమైతుంది? 50 70 30 మంది చిల్డ్రన్స్. యావరేజ్ వెయిట్ ఇచ్చాడు. వీడి రేషియో 5 4 20 5 10 5 6 2 2 3 2 5 2 2 2:5:3. తర్వాత ఏమన్నాడు? వాటి యొక్క యావరేజ్ ఇచ్చాడు 45:50:50. ఓకే, యావరేజ్ వెయిట్ కనుక్కోమన్నాడు. 45 90 5 5 250 150 టోటల్ ఎంత? 150 250 150 5 5 10 400 490 490 టోటల్ ఎంత? ఇది 10 అవుతుంది. ఇది దీని యొక్క సమ్ము 0 0 క్యాన్సిల్ 49. ఆన్సర్ వచ్చేసి 49. ఆన్సర్ వచ్చేసి 49. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ బోట్ టేక్స్ 51 minutes టు గో 10.2 kilometers అప్ స్ట్రీమ్. ఓకే, 10.2 kilometers కిలోమీటర్స్ బై టైం వేస్తే మనకి స్పీడ్ వస్తుంది. ఏది? అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ వస్తుంది 51/60 కదా. అంటే 10.2/51 into 60. ఓకే, 0 0 క్యాన్సిల్ అయిపోతే 51 2. ఇక్కడ వచ్చేసి 2 12 ఓకే, 12 kilometers per hour వస్తుంది అప్ స్ట్రీమ్ స్పీడ్. మనకి ఏమన్నాడు? స్పీడ్ ఆఫ్ బోట్కి స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్కి రేషియో ఇచ్చాడు 7:6. ఓకే, ఇది 7x ఇది 6x. నార్మల్గా అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అంటే మనకి బోట్ స్పీడ్లో నుంచి అప్ స్ట్రీమ్ స్పీడ్ యొక్క స్ట్రీమ్ యొక్క స్పీడ్ తీసేస్తే మనకు వస్తుంది 7x - 6x చేస్తే x వాల్యూ వచ్చేసి మనకి 12. x వాల్యూ 12. ఇక్కడ నుంచి కనుక్కోవచ్చు కదా. 12 7 84. ఇక్కడ వచ్చి బోట్ స్పీడ్, ఇది స్ట్రీమ్ స్పీడ్ 12 72 84 72 వచ్చింది. తర్వాత మనకి అప్ స్ట్రీమ్ యొక్క డిస్టెన్స్ ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఇచ్చాడు, డిస్టెన్స్ ఇచ్చాడు. మనకి 17 + 7 84 84 72 అప్ స్ట్రీమ్ కదా, అంటే మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 12. ఇక్కడ ప్లస్ 66.3 బై మనకి ఇది డౌన్ స్ట్రీమ్ అంటే ప్లస్ చేయాలి. 4 156 చేస్తే మనకి ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఈ వాల్యూ చేస్తే మనకి వచ్చేసి 1.94. ఎవరైనా చేసింటే ఈ వాల్యూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ తప్ప ఆన్సర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ ఏ ట్యాక్సీ స్టాండ్ 2 cabs స్టార్ట్. 2 cabs స్టార్ట్ అవుతున్నాయి. ఎంత ఇంటర్వ్యూలు టైంకి ఒక క్యాబ్కి టైం
ఎంత గ్యాప్ ఉంది 29 మినిట్స్. క్యాబ్స్ యొక్క స్పీడ్ ఎంత 54 km/h. ఓకే, ఒక మనిషి ఓకే నేను వస్తున్నా ఆపోజిట్ సైడ్లో వస్తున్నాను, ఇక్కడ క్యాబ్కి రీచ్ కావడానికి ఫస్ట్ క్యాబ్కి రీచ్ కావడానికి ఎంత 12 మినిట్స్ అంటే టైం పడుతుంది నాకు ఈ క్యాబ్కి. ఓకే, తర్వాత ఫైండ్ ది స్పీడ్ ఆఫ్ ది మ్యాన్ ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు మనకి ఫస్ట్ టైమ్స్ రేషియో రాసుకుందాం. టైమ్స్ కదా ఇచ్చినది, టైమ్స్ రేషియో ఇది మ్యాన్కి ఇది క్యాబ్కి. ఓకే, మ్యాన్ ఇచ్చాడు మనకి 12 మినిట్స్ ఇంటర్వెల్. ఇక్కడ మనకి ఇక్కడ 29 - 12 చేస్తే మనకి 17 వస్తుంది. 17 వచ్చేసి క్యాబ్ యొక్క టైమ్స్ రేషియో ఇది. తర్వాత స్పీడ్స్ రేషియో కావాలా. స్పీడ్స్ రేషియో అంటే టైంకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ స్పీడ్ ఉంటుంది, టైం పెరిగితే స్పీడ్ తగ్గుతుంది. ఓకే, అంటే ఆపోజిట్లో రాసుకున్నాం 17:12. ఇక్కడ మనకి క్యాబ్ యొక్క స్పీడ్ ఇచ్చాడు కదా, అంటే 12 పార్ట్స్ వాల్యూ ఇచ్చాడు 54, 17 పార్ట్స్ కనుక్కున్నాడు అంటే 54/12. 12తో చేస్తే 3 × 4 = 12, 3 × 3 = 3, 3 × 4 4తో 4 4 × 12, 4 × 4 = 16, 4 × 4 = 4 × 5 = 20, 4.5 × 17 చేస్తే మనకి 76.5 వస్తుంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి 76.5. ఈ రేషియో రావాలి మీకు. ఈ రేషియో రాసుకోవడం వస్తే మీకు ఈజీ అవుతుంది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ J K L M N G H I J K NK ఉన్నాయా, 2 ఉన్నాయి. M N O P Q NKQ. ఓకే, ఆన్సర్ వచ్చేసి NKQ. నెక్స్ట్ వచ్చేసి రేంజ్ కనుక్కోమన్నారు. రేంజ్ అంటే మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. మ్యాక్సిమం ఎంత 72, మినిమం ఎంత 45. ఓకే, 72 - 45 చేస్తే 7 7 5 12. ఇక్కడ వచ్చేసి 6 6 × 4 = 27, 27 కాదు 72. 72 మైనస్ మ్యాక్సిమం, సారీ 72 మ్యాక్సిమం కాదు 80 మ్యాక్సిమం. తర్వాత 45 చేస్తే 35. ఆన్సర్ వచ్చేసి 35 చేస్తాను కదా, 10లో 5 పోతే 7లో 4 పోతే 3, 35. సారీ, మ్యాక్సిమం వచ్చేసి 80. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సిరీస్. ఇక్కడ వచ్చేసి దీని యొక్క ఫస్ట్ 1001, 10,000, 997, 992, 985. డిఫరెన్స్ 1, డిఫరెన్స్ 3, డిఫరెన్స్ 5, డిఫరెన్స్ 7 కాదు 7. ఇక్కడ వచ్చేసి 9 ఉంటుంది. 9 అంటే 98లో 976, 976లో 9 కలుపుతారు 15, 985. ఓకే, 976 ఆన్సర్ 1357. తర్వాత AB ప్యారలల్ టు CD. AB ఇది ఒక లైను, CD ఇది ఒక లైన్ ప్యారలల్ ఉన్నాయి. ఏ ట్రాన్స్వర్సల్ PQ అనేది ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్స్ ఏబీని CDని ఇంటర్సెక్ట్ చేసింది. ఎక్కడ ఈ పాయింట్ వచ్చేసి E అంట, ఈ పాయింట్ వచ్చేసి F అంట. తర్వాత PEB ఆడుంది, PEB ఇదంతా 59. తర్వాత G ఈజ్ ఏ పాయింట్, G ఇక్కడ ఉంది, ఇక్కడ రాసుకోవచ్చు, ఇక్కడ రాసుకోవచ్చు, నేను ఇక్కడ రాసుకున్నాను. G వచ్చేసి G ఈజ్ ఏ పాయింట్ బిట్వీన్ AB అంటే CDకి మధ్యలో ఎక్కడ రాశాడు G అనే పాయింట్. BEG యాంగిల్ BEG వీడికి పాయింట్ రాయండి, గీతారండి. ఇక్కడ ఈ యాంగిల్ వచ్చేసి ఎంత 50. తర్వాత GFE G ఎక్కడ ఉంది, GFE ఇది ఇచ్చాడు. GFE లోపల కదా, లోపల వచ్చేసి 33 కనుక్కోమన్నాడు. EGF ఈ యాంగిల్ కనుక్కోమంటాడు. ఈ యాంగిల్ తెలుసు కదా 50, 59, 109 ఉంటుంది. 180లో టోటల్ ఇదంతా 180 కదా, 180లో 109 పోతే 10, 9 పోతే 1, 7, 71 రిమైనింగ్ ఎంత 71. లోపల 180 డిగ్రీస్ ఉండాలి. 71 × 71 33 ఎంత 4, 104. 180లో 104 తీసేస్తే 10, 4 పోతే 6, 76. ఆన్సర్ వచ్చేసి 76. నెక్స్ట్ వచ్చేసి ఓకే వెన్ డయాగ్రామ్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి ది నెంబర్ డిఫరెన్షియేషన్స్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇచ్చాడు. హౌ మెనీ ఎలక్ట్రీషియన్స్ కావాలా, కానీ ఎట్లా ఉండాలా, దోస్ హూ ఆర్ ఆల్సో ఆర్కిటెక్ట్ ఉండాలా, డెంటిస్ట్ ఉండాలా. ఆర్కిటెక్ట్ ఉండాలా, డెంటిస్ట్ ఉండకూడదు. డెంటిస్ట్ ఉండకూడదంటే 22. డెంటిస్ట్లో ఉన్న వాళ్ళు ఉండకూడదు. 22 ఉందా తప్పు, 5 ఉందా తప్పు, 5 అంటే తప్పు, డెంటిస్ట్ కదా వాడు. 2 ఉందా తప్పు, 4 ఉందా 4 తప్పు, రిమైనింగ్ ఏది మిగిలింది ఇదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. మీన్ అంటే ఏం తెలుసు, సిగ్మా FI SI బై నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ సిగ్మా FI. ఓకే, సిగ్మా FI X అంటే ఈ రెండింటి చేయాల 19 × 63 ప్లస్ 36 × 62 ప్లస్ 60 × 59 ప్లస్ 69 × 70
ప్లస్ 85 ఇంటూ 70 బై టోటల్ ఎంత, ఇది నెంబర్ ఆఫ్ ఇది ఎఫ్ఐ ఎక్స్ఐ కదా, ఎఫ్ఐ ఇది ఎఫ్ఐ ఇది ఎక్స్ఐ. ఓకే 63 ప్లస్ 62 ప్లస్ 59 ప్లస్ 70 ప్లస్ 70 కదా. ఓకే ఇదంతా క్యాలిక్యులేట్ చేయడానికి టైం పడుతుంది. యూనిట్ డిజిట్ వాల్యూ తీసుకోండి. 3 9 27 ఫస్ట్ 7 వస్తుంది, తర్వాత 6 12 2 వస్తుంది, తర్వాత 5 9 0 వస్తుంది, ఇక్కడ ప్లస్ 9 23 3 వస్తుంది, ఇక్కడ లాస్ట్లో 0 వస్తుంది బై ఇక్కడ ఎంత 3 2 5 5 9 5 14 4 4 7 11 అంతే కింద 1 వస్తుంది. ఈక్వల్ టు మనకి ఎంతో ఆన్సర్, ఈ వచ్చిన ఆన్సర్లో ఏదో ఒకటి. ఓకే ఇక్కడ వచ్చేసి మనకి 7 9 9 10 11 12 అంటే పైన 2 రావాలా. ఓకే ఇక్కడ బై 1 ఉంది, ఈ 1ని ఇవతల పంపించేస్తాం అంటే x ఇంటూ 1 దేంతో చేస్తాం, x ఇంటూ 1 చేస్తే 2 రావాలా, దేంతో 4 ఇంటూ 1 4, ఇక్కడ 4 7 ఇంటూ 1 7 అంటే 2 ఇంటూ 1 2 అంటే ఇది ఆన్సర్. ఒకసారి ఈ వాల్యూ మీరు చేసినా కానీ సేమ్ వాల్యూ వస్తుంది. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కరెక్ట్ వాల్యూ వచ్చిందా రాలేదా అనేది. నెక్స్ట్ వచ్చేసి అవి ఇవి ఉన్న డిఫరెంట్ ఫ్లోర్స్లో వాల్యూ ఇచ్చాడు. మనకి లోయెస్ట్ ఫ్లోర్ వచ్చేసి 1 నుంచి స్టార్ట్ కావాలి. 1 2 3 4 5 6 7 వచ్చేది 3 3 6 6 ఫ్లోర్స్ ఇచ్చాడు. 1 2 3 4 5 6. ఓకే తర్వాత ఏమన్నాడు, ది టాప్ మోస్ట్. ఓకే ది ప్రోడక్ట్ ఆఫ్ ది ఫ్లోర్స్ ఎఫ్కి ఈ ఇంటూ చేస్తే 15 రావాలా, దేని చేస్తే 5 15 వస్తుంది, ఇంకా 15 కల్లా 15 వస్తుంది. కానీ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఇచ్చినది ఏంటి 6 కాబట్టి 5 3తో రావాలా. ఏది 5 ఉంటుందో ఏది 3 ఉంటుందో మనకు తెలియదు. తర్వాత ఏమన్నాడు, సి లీవ్స్ ఇమీడియట్లీ అబోవ్ బి తర్వాత బి పైన సి ఉండాలా. ఓకే తర్వాత సి సమ్ ఆఫ్ ఫ్లోర్స్ డి ప్లస్ సి 7 ఉండాలా, డి ప్లస్ సి 7 ఉండాలా అంటే 6 + 1 అన్న ఉండొచ్చు 7 అవుతుంది. కానీ మనకి ఏమైంది ఈ 5 అన్న కావాలా 3 అన్న కావాలా. ఓకే ఒకవేళ 5 అయితే ఈ అనేది 5 అయితే డి వచ్చేసి 2 అవుతుంది. ఓకే లేకపోతే ఓకే ఎఫ్ఈ డిఈ సిబి ఇచ్చాడు, ఇంకా ఏమిచ్చాడు హౌ మెనీ పీపుల్. ఓకే ఫస్ట్ మనము ఎఫ్ ప్లస్లో ఎఫ్ 5లో అనుకుంటాను, తర్వాత ఈ 3లో వస్తుంది, తర్వాత ఏమన్నాడు ఈ 3లో వస్తే ఇక్కడ డి 4లో రావాలా, డి అనేది 4లో రావాలా. ఓకే సిబి ఇక్కడ సి ఇక్కడ బి ఇక్కడే పెట్టాలా. తర్వాత ఏమన్నాడు ఇంకా హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ బీడీకి బి అనేది డికి మధ్యలో ఎంతమంది ఉన్నారు 2 పీపుల్ కదా. ఓకే ఈసీ 2 పీపుల్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7 పీపుల్ ఐజేకే క్యూ సిట్టింగ్ ఇన్ నార్త్ కూర్చున్నారు. ఫేస్ చేస్తా 1 2 3 4 5 6 7. ఓకే ఓన్లీ 5 పీపుల్ సిట్ ఎల్క్యూకి 5 పీపుల్, ఎల్ ఇక్కడ 5 ఇక్కడ 5 పీపుల్ కదా. తర్వాత ఎల్ ఇక్కడ 5 ఇక్కడ. ఓకే తర్వాత ఏమన్నాడు క్యూకి లెఫ్ట్లో పీ కూర్చోాలా. ఇక్కడ క్యూ పెట్టినామంటే క్యూకి లెఫ్ట్లో పీ అవుతుందా కాదు, కాబట్టి ఇక్కడ పెట్టాలా క్యూ పీ ఎల్. తర్వాత ఏమన్నాడు ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ పీకి ఐకి మధ్యలో 1 పర్సన్. తర్వాత ఏమన్నాడు ఓ సిట్స్ అట్ సమ్ ప్లేస్, ఓ కూర్చున్నాడు ఎక్కడ కూర్చున్నాడు, ఇక్కడ కేకి లెఫ్ట్లో ఓ కూర్చున్నాడు, సారీ కే ఇక్కడ పెడితే లెఫ్ట్లో ఓ కూర్చుంటాడు. తర్వాత బట్ అట్ సమ్ ప్లేస్ జేకి రైట్లో ఎక్కడో సమ్ ప్లేస్లో ఓ కూర్చున్నాడు అంటే జే ఓకే ఆర్డర్లో రావాలి. ఇక్కడ జే ఓ కే ఎక్కడ పెడితే మనకు ఆన్సర్ వచ్చేసింది కదా. తర్వాత ఏమన్నాడు హూ సిట్స్ థర్డ్, లెఫ్ట్ నుంచి థర్డ్లో ఎవరు కూర్చున్నాడు ఓ, ఆన్సర్ వచ్చేసి ఓ. ఇలా రావాలి సీక్వెన్స్. నెక్స్ట్ వచ్చేసి లెంత్ ఆఫ్ ఏ వర్టికల్ రాడ్, ఒక వర్టికల్ రాడ్ తీసుకున్నాడు, దాని యొక్క లెంత్ ఎంత తెలీదు. తర్వాత షాడో, దీని యొక్క షాడో ఇక్కడ పడుతుంది కదా మనకి, ఈ షాడో లెంత్ కూడా ఇచ్చాడు. రేషియో ఇచ్చాడు మనకి ఇక్కడ 2, ఇక్కడ √12 అంటే 4 into 3 చేస్తే 2√3 రేషియో 2/2√3. ఈ యాంగిల్ కనుక్కున్నాడు, ఈ యాంగిల్ టీటా. ఇక్కడ మనకి ఎంత 2 క్యాన్సిల్ అయితే 1/√3. ఆన్సర్ వచ్చేసి 30 degrees, tan 30 1/√3. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఒక నెంబర్ ఇచ్చాడు లెఫ్ట్ నుంచి రైట్ వరకు. వాట్ విల్ బి ది రిజల్టెంట్ ఇఫ్ ది థర్డ్ డిజిట్ హైయెస్ట్ నెంబర్ ఎంత దీంట్లో 909, దాంట్లో థర్డ్ డిజిట్ 9. తర్వాత ఏమన్నాడు సబ్స్ట్రాక్టెడ్ తీసేయండి ఏదో నెంబర్ని, లోయెస్ట్ నెంబర్ ఎంత 268లో ఫస్ట్ డిజిట్ 2 9 to 7, ఆన్సర్ వచ్చేసి 7. వాట్ విల్ బి ది రిజల్టెడ్ థర్డ్ డిజిట్ ఆఫ్ ఏ హైయెస్ట్ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది. ఓకే దీంట్లో నుంచి -2లో నుంచి -9ని తీసేయండి అన్నాడు. ఓకే -7, ఆన్సర్ వచ్చేసి -7. ఓకే
నెక్స్ట్ వచ్చేసి టూ పైప్స్ ఇచ్చాడు. ఎంత? ఏ బి ఇచ్చాడు. ఏకి బీకి ఎంత? ఏ ఎంత? 12, బి ఎంత? 10. రేషియో వచ్చేసి 120 అనుకుందాం. ఇక్కడ 10, ఇక్కడ 12. మనకి ఎంత టోటల్? కంబైన్ కదా, 2, 22. 120/22. ఇది వచ్చేసి మనకి 7,800 లీటర్స్. వీటి యొక్క ఈ టైంకి మనకి ఇంత లీటర్స్ వస్తున్నాయి. తర్వాత ఏమన్నాడు? ఓకే, అలా 8,800 లీటర్స్కి ఎంత టైం పడుతుంది అని అడుగుతాడు. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 120 × 8800/22 × 7800. 00 క్యాన్సిల్. 12 11 11 8తో పోతుందా? కాదు, 2తో 2 60ల, తర్వాత 2తో 2 4ల, 4తో పోతుంది, 4తో కొనగలే, 4 2 2 3 6 2 9 18 39 39. ఓకే, 39 13తో 3తో 3 13ల 3 20ల 24 80 80/13 80/13. ఆన్సర్ వచ్చేసి 80/13. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఈవెన్ డిజిట్కి ఏమో 2 యాడ్ చేయాల, ఆడ్ డిజిట్కి ఏమో 1 సబ్స్ట్రాక్ట్ చేయాల. ఓకే, నెంబర్ ఇచ్చాడు 6 4 3 5 1 2 7. మొత్తం దానికి ఏదండి. తర్వాత ఏమన్నాడు? వాట్ విల్ బి ది సమ్ ఆఫ్ సెకండ్ డిజిట్కి, తర్వాత లెఫ్ట్ నుంచి సెకండ్ డిజిట్ అండ్ ది థర్డ్ డిజిట్ ఫ్రమ్ ది రైట్ నుంచి థర్డ్ డిజిట్ ఏ నెంబర్ ఫామ్ అవుతుంది. సమ్ చేయమన్నాడు. అంటే 4 ఈవెన్ డిజిట్ కదా, అంటే 2 6 అవుతుంది. ఇక్కడ 1 మైనస్ చేసేసి 0 అవుతుంది. ఈ రెండు సమ్ ఎంత? 6. కొత్త నెంబర్ యొక్క సమ్ ఎంత? 6. ఆన్సర్ వచ్చేసి 6. ఇది ఆల్జీబ్రాకి సంబంధించిన నెక్స్ట్ క్వశ్చన్. x - 1/x = 10. ఇక్కడ వచ్చేసి మనకు ఫార్ములా ఉంటుంది. x³ - 1/x³ ఎంత? k³ ఇది k అనుకుంటాను. k³ + 3k. k ఎంత? 10 10³ + 3k ఇది ఎంత? 1000 + 3 × 10 మొత్తం వచ్చేసి 1030. ఈ ఫార్ములా ఓకే. ఇది వచ్చినప్పుడు ఇది x - 1/x వచ్చినప్పుడు x³ - 1/x³ అనుకోండి. k³ + 3k. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 54 అనేది 59కి అయింది. అలాగే 11 అనేది ఎలా అవుతుంది? ఇక్కడ డిఫరెన్స్ ఏమైనా ఉందా? మనకి డిఫరెన్స్ ఎంత? 5 అంతే కదా. ఇక్కడ కూడా 5 ఒకేలా మనం ప్లస్ చేస్తే 16 అవుతుంది. 16 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు టేబుల్ ఇచ్చాడు, ఏదో కోడ్ ఇచ్చాడు, దానికి సంబంధించినది కండిషన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఎంత? ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ నెంబరే. ఓకే, లాస్ట్ సింబలా? కాదు, ఇది తప్పు. తర్వాత ఇఫ్ ది ఫస్ట్ డిజిట్ ఈజ్ ఏ ఈవెన్ నెంబరా? ఈవెన్ నెంబర్. లాస్ట్ ఆడ్ నెంబర్. ఇది కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు? ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్స్ ఆర్ టు బి కోడెడ్. ఇట్లా రావాలా, కోడెడ్ ఫస్ట్ లాస్ట్లో ఇలా రావాలా, ఈ కోడెడ్తో రావాలా. అంటే ఇది అంటే ఇట్లా సి మాదిరి ఇట్లా వచ్చేటట్లు ఉండాలి. ఫస్ట్ లాస్ట్ ఉంది. ఓకే, ఇది లేదు, తప్పు. ఇది తప్పు. ఇది ఓకే. నెక్స్ట్ ఫస్ట్ లాస్ట్ ఇచ్చాడు. రిమైనింగ్ నెంబర్స్ అంటే మనము ఫస్ట్ది లాస్ట్ది రిమూవ్ చేసేసుకోండి. అంటే 4 9 సంబంధం లేదు మనకి. 7 కోడెడ్ ఏది మనకి టేబుల్లో? జే. అంటే జే. ఇక్కడ జే ఉందా? లేదు. కాబట్టి ఇది తప్పు. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గివెన్ ఆర్ ది ఏజెస్ ఇచ్చాడు. కొంతమంది పీపుల్ యావరేజ్ కనుక్కుంటాడు. 20 30 + 35 40 45. ఓకే, 20 30 50 54 90 45 35 10 80 90 80 170 బై ఎంత? 3 5 5 5 మూల 15 15 2 5 4 20 34. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషియోస్ హైయెస్ట్ రేషియో ఏది అంటున్నాడు? 41/64, 50/59, 40/17, 26/19. 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. ఇక్కడ 64తో కొడదాం. 41 0 0 4 6 24 5 6 30 7 6 42 5 6 30 64 అంటే 5తో చేద్దాం. 5 4 20 5 6 30 32 అంటే 0.5 సంథింగ్ ఎంత వస్తుంది? ఒకవేళ ఫస్ట్ చేద్దాం. 0.5 సంథింగ్ ఎంత వస్తుంది? ఇక్కడ 59/50 59 50 0 పెడితే 5తో అవుతుందా? 6తో 6 5 30
5 9 45. ఓకే, 9తో పోతుంది. 9తో 59 ఇంటూ 9, 9 9 81, 5 9 40 40 40 50 దాటిపోతుంది. 59 ఇంటూ 8, 5 9 72, 5 40 47, 472, 0.8 అంటే 0.8 ఇక్కడ. ఓకే, ఇక్కడ 4/7, 7కి 4కి 0 వస్తుంది. 0.742, 5 35, 0 సంథింగ్ ఇది కూడా వస్తుంది. హైయెస్ట్ కదా అనుకోమనేది. 9 ఇంటూ 2, 0 0, 9 ముళ్ళ 18 అంటే 0.3 వస్తుంది ఇక్కడ. ఆన్సర్ వచ్చేసి మనకి ఇది 0.8 హైయెస్ట్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ యూనిక్ క్యారెక్టర్స్ క్యాన్ బి రిప్రజెంటెడ్ యూజింగ్ స్టాండర్డ్ ఏఐసిసి కోడ్, ACCII కోడ్. ఓకే, దాని ప్రకారం మనకి వచ్చేసి 2/17. ఓకే, 2/7 వచ్చేసి మనకు 128 ఆన్సర్ అవుతుంది. దీనికి వచ్చేసి ఆన్సర్ మనకు 2/7 అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మిల్క్ యొక్క కోడ్ ఎంత? MILK ఎంత రాశాడు? TPSR. ఎంకి టీకి MNOPQRST అంటే దీనికి 6 నెంబర్లు తేడా ఉంది. IJKLMNOP ఇది ఉన్న 6. ఓకే, 6 నెంబర్లు తేడా ఉంటాయి. ఓకే, MNOPQRST యూ వస్తుంది. స్టార్టింగ్ యూ ఉంది. ఓకే, అన్ని దానికి యూ ఉంది. లాస్ట్ వాల్యూ చూసాం. లాస్ట్ ఇదంతా ఎన్ గుణ యువే రావాలా. స్టార్టింగ్ లాస్ట్ యూ ఉండాలి. 2 ఉన్నాయి. UH థర్డ్ లాస్ట్ నుంచి 2 చూడండి. MNOPQRSTUV ఉండాలి లాస్ట్లో. ఓకే, దీనికి 6 నెంబర్స్ ఉంటాయి. ఓకే, మనకు ఆన్సర్ వచ్చేసి ఇదే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సుదీప్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అవుతున్నా. డైరెక్షన్ సంబంధించి సౌత్కి వచ్చాను. ఎంత? 3 కిలోమీటర్స్. తర్వాత లెఫ్ట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది క్లాక్ వైజ్, ఇదే యాంటీ క్లాక్ వైజ్. 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్. తర్వాత ఏమన్నాడు? రైట్ అంటే క్లాక్ వైజ్ కిందికి ఎంత? 4 కిలోమీటర్స్, మళ్ళీ 4 కిలోమీటర్స్. తర్వాత 3 కిలోమీటర్స్ లెఫ్ట్ టర్న్. ఓకే, ఇక్కడికి మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఎంత? 3 కిలోమీటర్స్. తర్వాత ఏమన్నాడు? 7 కిలోమీటర్స్ లెఫ్ట్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 7 కిలోమీటర్స్. 4 3 7 ఇక్కడ ఉన్నాడు. ఓకే, 7 కిలోమీటర్స్. తర్వాత ఏమంటారు? ఈ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ కదా మనం స్టార్ట్ అనేది. ఈ పాయింట్కి ఎంత డిస్టెన్స్? ఇక్కడ 4 3 7 వెస్ట్కి చూస్తున్నాడు. వెస్ట్ 7. ఓకే, ఆన్సర్ వచ్చేసి వెస్ట్ 7. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక కోడెడ్ సింబల్స్ ఇచ్చినాడు. హౌ మెనీ సచ్ నెంబర్స్ అనుకోవాలా. తర్వాత ఎట్లా ఉండాలా? ఇమీడియట్లీ ప్రిసీడింగ్ నెంబర్ ఉండాలా. నెంబర్ ఇక్కడ ఇమీడియట్లీ ఫాలోడ్ బై సింబల్ నెంబర్ సింబల్ ఉండాలా. ఇలా ఉండాలా. ఎన్ని ఉంటాయి అని అడుగుతాడు. నెంబర్ 2 నెంబర్లు ఉండాలి వరుసగా. 2 నెంబర్ సింబల్ ఉన్నాయి. 1 2 నెంబర్లు సింబల్ ఉన్నాయి. 2 ఉన్నాయి. ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఈ ఏవైనా 3 ఆడ్ 1 అవుట్ అంటే 3 మాత్రం ఒక సీక్వెన్స్లో ఉంటాయి, 1 మాత్రం డిఫరెంట్గా ఉండేది. ఓకే, UVW అంటే యూకి డబ్ల్యూకి 1 ఉంది. TUV కదా 1 ఉంది. ఓకే, NOP కదా 1 ఉంది. MNO 1 ఉంది. MNOPQ 2 నెంబర్లు ఉన్నాయి. అంటే తప్పు. ఇదే తప్పు ఆన్సర్. కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్. ఇది ఒకటి డిఫరెంట్గా ఉంది మనకి. నెక్స్ట్ వచ్చేసి కోడెడ్ బ్లడ్ రిలేషన్. ఇది వచ్చేసి మనము ఎంకి క్యూకి కదా. అక్కడ ఎం ఎక్కడుంది? ఇక్కడ ఉంది స్టార్టింగ్లో. క్యూ ఇక్కడ ఉంది లాస్ట్లో ఉంది. అంటే క్యూ అంటే నేనని. ఓకే, నాకి ఎం ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి డివైడెడ్ బై ఏముంది? ఫాదరు. క్యూ అంటే నేను. నా ఫాదర్ ఎవరు? పి మా నాన్న. తర్వాత మైనస్ అంటే బ్రదరు. మా నాన్న యొక్క బ్రదరు అంటే మా పెదనాన్న. మా నాన్న యొక్క బ్రదరు. తర్వాత ఇంటూ ఎన్ అంటే వైఫ్. మా నాన్న యొక్క బ్రదర్ యొక్క వైఫ్. ఓకే, వైఫ్. తర్వాత ప్లస్ యొక్క ప్లస్ అంటే మదరు, వీళ్ళ మదరు. ఓకే, మా నాన్న ఫాదరు, మా నాన్న యొక్క బ్రదర్ యొక్క వైఫ్ యొక్క మదర్. ఇదే కదా ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ కుక్కర్ని 88,400 పర్ మంత్కి సేవ్ చేస్తున్నాడు. అదే స్పెండ్ చేసేది 60%. సేవ్ చేస్తున్నది ఎంత? 8,400 into 40% by 100. 0 క్యాన్సిల్ 0 క్యాన్సిల్ 0 4 16 8 4 33 3360
ఓకే, ఇది పర్ మంత్కి. వాడు ఏమన్నాడు 1/4 ఆఫ్ ఏ ఇయర్ అంటే 12 ఇంటూ 3 మంత్స్ కనుక్కుంటాను. 3 మంత్స్కి ఎంత 0 3 18 3 10 3 10 10 80 ఆన్సర్ వచ్చేసి 1080. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్కిల్ ది లెంత్ ఆఫ్ ఏ చార్ట్ ఈజ్ 12, ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు చార్ట్ 5 రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఒక సర్కిల్ ఉందంట, ఒక చార్ట్ వచ్చేసి లెంత్ ఎంత 12, తర్వాత ఎంత ఒక సెంటర్ ఇది 0, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ఇక్కడ 5, ఇక్కడ వచ్చేసి మనకి 6 కదా, పర్పెండిక్యులర్ గీసినప్పుడు ఇక్కడ 6 ఇక్కడ 6 మొత్తం 12 అవుతుంది. రేడియస్ కనుక్కుంటున్నాడు. రేడియస్ వచ్చేసి ఇది కనుక్కోవాలి మనకి. పైథాగరస్ కదా, 5² ఈజ్ ఈక్వల్ టు 5² అంటే x² ఈజ్ ఈక్వల్ టు 5² ప్లస్ 6². 5 5 25, 6 36, 6 5 1 3 4 5 51 అంటే a² చేస్తే 51 వస్తుంది. 6.9 అంటే 7 అనుకుందాం. 7² చేస్తే 49. ఓకే, 7 కంటే 49 కంటే తక్కువ ఉంటుంది ఇది వాల్యూ. ఓకే, ఇక్కడ వచ్చేసి 10, ఒకవేళ 10 అనుకుంటే 10² ఏమవుతుంది 100 అవుతుంది. కాదు కదా, మనకి 51 దగ్గరికి రావాలా అంతే. ఇది 9² అంటే ఎంత 81 వస్తుంది, రాదు. ఈ వాల్యూ చేస్తే మనకి 51 దగ్గరికి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది మనం ముందు చేసినట్టే కండిషన్ బేస్డ్. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ సింబలా. ఓకే, లాస్ట్ నెంబర్ ఈజ్ నెంబర్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయింది మనకి. కాబట్టి ది కోడ్స్ ఫ్రమ్ దీస్ టూ, ఈ రెండు మాత్రం ఎట్లా ఉండాలంటే ఆర్ టు బి ఇంటర్చేంజ్డ్. ఓకే, @ అంటే ఎంత 2, జెడ్ అంటే జెడ్, దీనికి జెడ్ కదా, కానీ జెడ్ రివర్స్లో అంటే లాస్ట్ దానికి ఉంటుంది. జెడ్ లాస్ట్లో ఉండాలి, జెడ్ లాస్ట్లో ఉండేవి 2 ఉంటాయి. 5 అంటే ఎంత 5 అంటే ఏ స్టార్టింగ్లో ఉండాలి. ఈ రెండింటికి ఉన్నాయి. ఈ రెండింటిలో డిఫరెన్స్ ఏంది సెంటర్లో ఉంది అంటే 3. ఒకవేళ 3 చూద్దాం, ఎల్ 3 అంటే ఎల్. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఎల్. ఇక్కడ బి ఉంది కాబట్టి ఇది తప్పు, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఎన్ ఎలక్షన్ there are 2 different candidates. ఓకే, 2 different candidates, ఏ అనేటోడు ఉన్నాడు, బి అనేటోడు ఉన్నాడు. వన్ ఆఫ్ ది క్యాండిడేట్ సెక్యూర్డ్ 48% ఆఫ్ ది ఓట్స్. 100%లో 48 ఒకరికి వచ్చాయి. నెక్స్ట్ రిమైనింగ్ ఎంత ఉన్నాయి, 48 పోతే 52. ఓకే, 52 ఒకరికి వచ్చాయి. తర్వాత ఏమన్నాడు, అన్వాస్ డిబిటెడ్ బై. ఓకే, అన్వాస్ డిబిటెడ్ బై అంటే విన్నింగ్ మార్జిన్ అంటే విన్నర్కి వచ్చిన పర్సెంటేజ్ మైనస్ లూజర్కి వచ్చిన పర్సెంటేజ్. ఓకే, విన్నర్కి వచ్చి ఎంత వచ్చినాయి 52 వచ్చినాయి. ఇక్కడ ఇతనికి ఎంత వచ్చింది 48. డిఫరెన్స్ ఎంత 4% వాల్యూ 756 ఇచ్చాడు. తర్వాత ఏమన్నాడు 756. టోటల్ నెంబర్ 100% ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, 4తో అవుతుంది. 4 కట్లు 4, 3 4 అలా 24 1 4 4 16 ఇంటూ. ఓకే, 4 కట్లు 4 4% వాల్యూ కదా అడిగినది. 52లో 48 పోతే 4%, 756. 4 కట్ల 4 ఓకే, 35 ఉంటుంది. 4 24, 4 28, 8 32, 8 4 32, 32 5లో 2 పోతే 36, 9 4 4 9 36, 18900. ఆన్సర్ వచ్చేసి 18900. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. విన్నింగ్ మార్జిన్ అంటే విన్నింగ్ పర్సెంటేజ్ మైనస్ లూజర్ పర్సెంటేజ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెటర్స్. ఓకే, ఇక్కడ యాష్ పర్సెంటేజ్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి అన్ని దాంట్లో జే ఉంది, J:L అని. ఓకే, తర్వాత ఏమన్నాడు A:C. ఓకే, ఏకి సికి మనకి రిలేషన్ తెలిసిపోయింది. JK ఒక లెటరే, AB ఓకే ఒక లెటరే. తర్వాత ఈ రెండింటిలో దీంట్లో ఏది ఫస్ట్ JPT కదా, ఇక్కడ JP అంటే రెండు ఉన్నాయి. PP కామన్ ఉంది కాబట్టి ఫస్ట్ PP చూద్దాం. ఇక్కడ P:Q అంటే P తర్వాత ఏమొస్తుంది PQ, నెక్స్ట్ లెటర్ Q. ఓకే, ఇక్కడ ఏముంది J ఉంది, J తర్వాత K రావాలా, CK. 2 ఉన్నాయి కదా, JP CK. నెక్స్ట్ లెటర్ చూద్దాం. ఓకే, ఇక్కడ ఏమైనా సరిపోతుందో R:T, PQRST. ఓకే, ఒక లెటర్ ఉంది. తర్వాత RST, MR, MNOPQ. ఇది రిలేషన్ సరిపోవడం లేదు అంటే ఫస్ట్ తప్పు. ఇది చూద్దాం, ఇది ఏమైనా సరిపోతుందా, RTకి PQRST కదా, T. ఓకే, ఇక్కడ O M:O అన్నాడు, MNO ఒక లెటరే కదా ఉండేది అంటే ఇదే కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది సరిపోతుంది మనకి. ఏవైతే కామన్ ఉన్నాయో ఫస్ట్ అవి చెక్ చేయండి, తర్వాత రిమైనింగ్ ఉండేవి చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏ వెండర్ 4 చాక్లెట్స్ సోల్డ్ చేసేటప్పుడు ఏమో 4 చాక్లెట్స్ని 1 రూపాయికి సోల్డ్ చేసినాడు 100% గెయినింగ్తో. తర్వాత ఏమన్నాడు హౌ మెనీ చాక్లెట్స్ బై చేసేటప్పుడు 1 రూపాయికి ఎన్ని చాక్లెట్లు బై చేసినాడు అని అడుగుతున్నాడు. దీనికి వచ్చేసి మనకి రూపీస్ అంటే అమౌంట్ బై ఫార్ములా, అమౌంట్ బై పర్సంటేజ్ ఇంటూ
బై చేసిన పర్సెంటేజ్ ఈజ్ టు అమౌంట్ బై సెల్ చేసిన పర్సెంటేజ్ ఇంటూ దీని యొక్క ఆర్టికల్స్ మనకి ఎంత అమౌంట్ ఎంత ఫస్ట్ 1 రూపీ, ఇది సెల్ చేసినది కదా, ఇక్కడ రాసుకున్నాం సెల్ చేసినది 100% గెయినింగ్ అంటే 200% అవుతుంది మొత్తం టోటల్ ఇంటూ మనకి ఎంత 4 సోల్వ్ చేసినాడు, తర్వాత ఇక్కడ 1 ఇక్కడ 100% ఇంటూ ఇవి ఎన్ని చేసినాడు తెలియదు, ఇవే కనుక్కోవాలా మనకి. ఇక్కడ 0 క్యాన్సిల్, 4 2 8, x ఈజ్ టు 8 ఆర్టికల్స్ బై చేసినాడు, 8 ఆర్టికల్స్ కదా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అమౌంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏ కోనికల్ వెజల్ బేస్ యొక్క కోనికల్ వెజల్ ఆర్ ఇచ్చాడు 31, హైట్ ఇచ్చాడు 45, తర్వాత ఏమన్నాడు when poured into a vessel until 2/3 of full volume. టోటల్ వాల్యూ కనుక్కోమని లేదు, 2/3 కనుక్కోమన్నాడు. వాల్యూమ్ ఆఫ్ ది వెజల్ కోనికల్ వెజల్ కదా అనేది, అంటే 1/3 π r² h, 1/3 π r²h. ఓకే, 2/9 అవుతుంది ఇంటూ π n 2/7 ఇంటూ r ఎంత 31 ఇంటూ 31 ఇంటూ h 45, 2/9 పై వాల్యూ పై ఏ ఆడ పై ఏ కదా ఇచ్చింది మనకి ఇంటూ 31 ఇంటూ 45, 5 గట్ల 5 9 45. ఓకే, లాస్ట్ వాల్యూ డిజిట్ ఎంత 5 0, లాస్ట్ వాల్యూ 0 రావాలి, 0 వచ్చేది ఏది ఉంది 1 ఉంది మాత్రమే, కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్స్. 1331 క్యూబ్డ్ ఎంత అవుతుంది 11 బై ఇక్కడ 10 ఇంటూ 5/33 ఇంటూ 10, 11 1 11 3 10 0 క్యాన్సిల్ 5/3, 11 1 11 3 ఓకే 30 కదా, 3 1 3 2 10 క్యాన్సిల్ అయితే 5, ఆన్సర్ వచ్చేసి 5. నెక్స్ట్ వచ్చేసి అట్ వాట్ రేట్ ఆఫ్ పర్సెంటేజ్. ఓకే, ఇక్కడ ముందు చెప్పాను నేను, ముందు ప్రీవియస్ క్వశ్చన్లో కూడా డబుల్ వచ్చిందంటే 2 - 1, త్రిబుల్ వస్తే 3 - 1, డబుల్ వచ్చేసి 1 ఇంటూ 100 బై ఇయర్స్ ఇస్తే ఇయర్స్, పర్సెంటేజ్ ఇస్తే పర్సెంటేజ్ బై ఇయర్స్ ఇచ్చారు కాబట్టి 5 20. ఇది ఎప్పుడు ఇలా చేయాల్సినది సింపుల్ ఇంట్రెస్ట్కి. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ మాత్రం ఇలా చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఓకే, 3 మాత్రం ఆడ్ 1 అవుట్, 3 మాత్రం ఒక ప్యాటర్న్లో ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంది. కే ఎల్, కే తర్వాత ఎల్, తర్వాత ఎన్ తర్వాత ఎంఎన్ఓ, ఎన్ తర్వాత ఓ, పి తర్వాత క్యూ, ఎస్ తర్వాత టీ. సెకండ్ చూడండి డి తర్వాత ఈ రావాలి కానీ ఎఫ్ వచ్చింది, కాబట్టి తప్పు ఇది, అంటే మనకి ఇదే ఆడ్ 1 డిఫరెంట్గా ఉండేది మనకి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది సింప్లిఫికేషన్. దీనికి బాడ్ మాస్ రూల్ అంటే బాడ్ మాస్ బ్రాకెట్స్ ఆర్డర్స్ డివిజన్ మల్టిప్లికేషన్ అడిషన్ సబ్స్క్రిప్షన్. ఓకే, ఫస్ట్ ఇది చేయాలా బ్రాకెట్లో ఇది కదా ఉండేది 9 9 2 11 5 + 8 - 11 13 13 - 11 1 2 అవుతుంది బ్రాకెట్ లోపల. 14 14 - 2 12, ఇక్కడ 12 8/4 4 గట్ల 4 3 24 144/24 24 × 6 4 24 6 12 144 24 6 ఆన్సర్ వచ్చేసి 6. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బెడ్ 2 times ఆఫ్ ఇన్షియల్. ఫస్ట్ మనకి ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఇప్పుడు ఏమన్నాడు సెల్లింగ్ ప్రైస్ 2 times అయింది, ముందు కంటే 2 times అయింది అన్నాడు, 2 times సెల్లింగ్ ప్రైస్ అయింది. ఓకే, ప్రాఫిట్ ఏమైంది 10 times ముందు ఎంత ఉందో అంతకంటే 10 times అయింది ప్రాఫిట్. ఇది P1 SP1. ఓకే, తర్వాత ఏమన్నాడు సిపి అట్లనే ఉంటుంది మనకి. పి ముందు ప్రాఫిట్ ఎంత ఎస్పీ కదా, అంటే 10, ఈ P1 ప్లస్లో ముందు రాసుకుంటాను SP మైనస్ సిపి ఇస్ట్ 2SP మైనస్ సిపి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 10 SP కదా, 10 SP మైనస్ 10 CP, 10 లోపలికి పంపిస్తాను. ఇక్కడ 2 SP మైనస్ సిపి, ఎస్పీలను ఒక సైడ్ సిపిలను ఒక సైడ్. ఇది ఇవతలకు వచ్చేస్తే మనకి ఏమవుతుంది 8 12 కాదు 8 SP. ఇది యువతలకు వచ్చేస్తే మనకి 9 CP, SB/CP ఎంత 9/8, 9/8 సిపి ఎంత 8 కదా, డిఫరెన్స్ ఎంత 1/8 ఇంటూ ప్రాఫిట్ కదా పర్సెంటేజ్ అనుకోండి 12.5%. నెక్స్ట్ క్వశ్చన్, ఆయన ఆర్టికల్ బాట్ ఒక ఆర్టికల్ బై చేసినాడు. ఇఫ్ ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ దీని ఫార్ములా వచ్చేసి మనకి MP/CP ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 100 ప్లస్ ప్రాఫిట్ 100 మైనస్ డిస్కౌంట్. ఇది ఫార్ములా. MP ఎంత, CP ఎంత 100 అనుకుంటాను. MP ఎంత 20% 35% ఇంక్రీజ్ కదా 135 ఈజ్ ఈక్వల్ టు
ప్రాఫిట్ కనుక్కోవాలా. డిఫరెన్స్ ఎంత, అదే డిస్కౌంట్ 10, 100 - 2 80. ఓకే, ఇది ఈక్వల్ టు 135 ఇంటూ 80/100. 0 0 క్యాన్సిల్. 2 4 2 5 5 1 5 2 10 5 5 35 27 4 5 28 4 2 8 9 10 105. అంటే ఇక్కడ 100 మైనస్ కదా, అంటే 8% డిస్కౌంట్ ఇచ్చినట్టు. ఆన్సర్ వచ్చేసి 8%. ఈ ఫామ్లో ముఖ్యం. ఈ వాల్యూ మనకు అవసరం లేదు, 1300 ఊరికే ఇచ్చాను మనకి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ వచ్చేసి మనకి KF 17 అనేది HB 6గా రాశాడు. అలాగే KH 12 అనేది HD 1గా రాశాడు. ఓకే, 7కి 6కి ఎంత రేషన్ ఉంది మనకి, 12 HD 1. అలాగే LP 6ని ఎలా రాశాడు అనేది. ఓకే, ఇక్కడ వచ్చేసి Kకి Hకి KHIJK. ఓకే, ఇక్కడ 2 నెంబర్లు ఉన్నాయి, 2 లెటర్స్ ఉన్నాయి. అలాగే HIJK ఇక్కడ కూడా 2 లెటర్స్ డిఫరెన్స్ ఉన్నాయి. అంటే KL IJKL. ఓకే, ఇక్కడ I పెడితేనే మనకి L వస్తుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ లెటర్ I ఉండాలి. I ఉండేది ఏది ఉంది, ఒకటి ఉంది. కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అరవింద్ 40 years old. తర్వాత ఆశ వచ్చేసి 25 years old. హౌ మెనీ ఇయర్స్ ఎగో ఫ్రమ్ నౌ ఆశ వచ్చేసి అరవింద్ వచ్చేసి ఫస్ట్ అరవింద్. ఓకే, అరవింద్ వచ్చేసి 4 times ఆఫ్ ఆశ 4 times ఆఫ్ ఆశ ఉంటాడు అని అంటాడు. అంటే మనకు వచ్చేసి ఇప్పుడు మనకి ఇది ఆప్షన్ ద్వారా చేసాం. ఫస్ట్ 25, 40కి 25 years కలుపుదాం. 25 years ఎగో అంటే బిఫోర్, అంటే తీసేయాల. 40లో 25 తీసేయండి. ఎంత, 5. 4 2 పోతే 4 2 10, 3 2 పోతే 15. ఇక్కడ 15. అరవింద్కి 15 ఉన్నప్పుడు ఇతనికి ఎంత ఉంటుంది, 25లో 25 తీసే అంటే 0 అవుతుంది. 0 4 times ఉందా, కాదు. సెకండ్ ఆప్షన్ 40లో 20 పోతే 20. ఇక్కడ 20 ఉంటుంది. తర్వాత ఇక్కడ 20 ఉన్నప్పుడు ఇక్కడ ఎంత ఉంది, ఆశాకి 25 ఉంది. 25 ఉన్నప్పుడు 20. ఇక్కడ పోతే 5 years ఇంటూ 4 కదా. ఓకే, ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ 5 years ఉంటేనే కదా 4 years మల్టిప్లై అయ్యేది. 20 years ఏగో వీళ్ళిద్దరు రేషియోస్ 4 times ఉంటుంది. అరవింద్ యొక్క ఏజ్ 4 times ఆఫ్ ఆశ ఏజ్కి 4 times ఉంది. కాబట్టి 20 years. ఆప్షన్ మెథడ్లో చేయండి, తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఈచ్ OPQRST and U has an exam different day of starting. Okay, Monday starting from Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, Sunday. ఓకే, మండే వచ్చేసి మనకి ఓకే మండే. S హ్యాజ్ వెడ్నెస్డే. తర్వాత ఏమన్నాడు, R హ్యాజ్ వన్ ఆఫ్ ది డేస్ అంటే ఎప్పుడైనా R తర్వాత P రావాలా, ఎక్కడో తెలియదు మనకి. ఒకరి తర్వాత రావచ్చు, 2 తర్వాత రావచ్చు, 2 3 తర్వాత రావచ్చు, కానీ R తర్వాత P రావాలా. తర్వాత ఏమన్నాడు, T హ్యాజ్ అన్ ఎగ్జామ్. Tకి ఎగ్జామ్ ఉంది, కానీ ఎట్లా, బిఫోర్. Q కంటే బిఫోర్లో T ఉండాలా. ఓకే, ఎక్కడైనా ఉండొచ్చు. కాబట్టి Q ముందర T ఉండాలా. U హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ O తర్వాత ఇమీడియట్గా ఎవరు ఉండాలా, U ఎగ్జామ్ ఉండాలా. తర్వాత ఏమన్నాడు, అండ్ S ఎగ్జామ్ ఉంది కదా, ఇమీడియట్లీ బిఫోర్ S ఎగ్జామ్ ఎట్లా ఉండాలా, ఓకి బిఫోర్లో S ఉండాలా. అంటే SO, ఇక్కడ O తర్వాత U, SOU వరుసగా రావాలా. SOU. ఓకే, వరుసగా వచ్చేసింది. తర్వాత ఏమన్నాడు, SOU అవుతుంది. T హ్యాజ్ అన్ ఎగ్జామ్ వన్ ఆఫ్ ది డేస్ U తర్వాతనే T రావాలా, ఎక్కడే రావచ్చు. U తర్వాతనే T రావాలా, ఇక్కడ పెడతాను. T తర్వాతనే Q రావాలా. ఓకే, ఇక్కడ ఉంది కదా రిలేషన్ మనకి. తర్వాత R తర్వాత P రావాలా, ఇక్కడ R పెడితే P తర్వాత సరిపోతుంది మనకి. హౌ మెనీ పీపుల్ హ్యాజ్ అన్ ఎగ్జామ్ బిట్వీన్ ఎస్కి క్యూకి ఎంతమంది ఉన్నారు, 3 members కదా, OUT 3 members. ఆన్సర్ వచ్చేసి 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, ఇక్కడ మనకి ఇంకా ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఓకే ఆన్సర్ వచ్చేసి అది క్వశ్చన్ వచ్చేసి మనకి సమ్ యొక్క రూట్స్ 4 - 3√2. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ వచ్చేసి -28. ఓకే, ప్రోడక్ట్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేయమన్నాడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేయాలంటే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసి x² - సమ్ ఆఫ్ రూట్స్
ఎక్స్ సమ్ ఆఫ్ రూట్స్ యొక్క ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. ఓకే, మనకి ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ యొక్క రూట్స్ ఏమన్నాడు 4 మైనస్ 3 రూట్ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్ -28, ఇక్కడ -28 ప్లస్ ఇంటూ మైనస్ -28 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్లో ఉందా ఏదన్నా? ఇది ఉంది కదా మనకి ఆన్సర్ వచ్చేసి ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఇంటూ ఎక్స్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 7? ఓకే, డివిజిబుల్ బై 7 అంటే ఈచ్ నెంబర్ని డివిజిబుల్ బై 7తో చేయాలి. 7 1 7, తర్వాత 1 ఉంటుంది, 17 పోతుందా పోదు, కాబట్టి 875 బై 7తో 7 7 7లో 1 పోతే 17, 7 14 3 125 ఇది పోతుంది. ఆన్సర్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వచ్చేసి రిలేషన్ సంబంధించినవి పిఐఎల్ టిఎంపి. ఓకే, పిక్యూఆర్ఎస్టి 3 నెంబర్స్, ఐజేకేఎల్ఎం 3 నెంబర్స్, ఎల్ఎంఎన్ఓపి 3 నెంబర్స్. ఓకే, అలాగే కింద ఉన్న రిలేషన్ ఎస్కి డబ్ల్యూకి పిక్యూఆర్ఎస్ ఎస్టియువిడబ్ల్యూ సరిపోతుంది. 3 నెంబర్స్ ఉన్నాయి. పి తర్వాత పిక్యూఆర్ఎస్ పి తర్వాత టీ కదా, 3 నెంబర్స్ అంటే పి తర్వాత టీ రావాలా, డబ్ల్యూటీ కాదు, తప్పు, ఫస్ట్ తప్పు. సెకండ్ది ఎన్ఓపిక్యూ తప్పు, ఇది తప్పు, అసలు రాలా. ఎస్కి డబ్ల్యూకి రిలేషన్ ఉంది ఫస్ట్ దాంట్లో అనుకున్నాం కదా, అలాగే డబ్ల్యూకి ఏకి WXYZA. ఓకే, 3 TUVWX. ఓకే, ఇది కరెక్ట్. 3 నెంబర్స్ సరిపోతున్నాయి. ఇది కరెక్ట్ ఆన్సర్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, కండిషన్స్ సంబంధించేది. ఇఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఎ సింబల్ కరెక్ట్, లాస్ట్ నెంబర్ అండ్ ది లాస్ట్ నెంబర్. ఇఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఎ సింబల్ అండ్ ది లాస్ట్ ఏ నెంబర్. ఓకే, ఫస్ట్లో సింబల్ ఉండాలి, లాస్ట్లో నెంబర్ ఉండాలా, తప్పు, ఇది తప్పు. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఆడ్ నెంబర్, తప్పు, ఫస్ట్ నెంబర్ సింబల్ కదా. ఇఫ్ బోత్ సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్, సెకండ్ థర్డ్ పర్ఫెక్ట్ స్క్వేర్సా, తప్పు, ఇది తప్పు. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఓకే, ఇంకేం లేవు కాబట్టి మనకి @ అంటే ఎఫ్ 2 అంటే టీ ఎఫ్టీ, 4 అంటే బి ఎఫ్టీబి, 7 అంటే పి, ప్లస్ అంటే ప్లస్ ఆర్ ఎఫ్టీబి పిఆర్. ఇదే కదా ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఎక్స్చేంజ్ చేయాలా. ఇక్కడ వచ్చేసి మనకి 13 మైనస్ అంటే మైనస్ వచ్చేసి ఇంటూ 780, ఇంటూ అంటే డివైడెడ్ బై 12, డివైడెడ్ బై అంటే ప్లస్ 16, ప్లస్ అంటే మైనస్ 32. ఇక్కడ వచ్చేసి మనకి బాడ్మాస్ రూల్ 13 ఇంటూ 780 బై 12 చేస్తే 12 72 12 ప్లస్ 16 మైనస్ 32 అంటే మైనస్ 16 అవుతుంది. ఇక్కడ 13 ఇంటూ 65 ఇంటూ 30 13 65 13 5 65 13 72 78 78 80 845 నుంచి 16 తీసి 16. ఓకే, 7 ఎంత 9 3 1 2 829. ఆన్సర్ వచ్చేసి 829. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ వచ్చేసి మనకి ఓకే సిరీస్ నెంబర్స్ ఇచ్చాడు. 62కి 61కి 62.0 61.1 10లో 9 1 ఇక్కడ 0.9. ఓకే, తర్వాత అలాగే 61.1 60.2 11లో 9 ఇక్కడ 0.9. ఓకే, 0.9 డిఫరెన్స్ ఉంది అంటే 57.5 0.9 తీసేయాల. ఇక్కడ 15 9 6 56.6 డిఫరెన్స్ 0.9. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ సాలిడ్ మెటాలిక్ స్పియర్, ఒక స్పియర్ వచ్చి రేడియస్ ఇచ్చాడు 10 అని, తర్వాత దీన్ని రీకాస్ట్ అంటే దీన్ని కరిగించేసేసి 125 చిన్న స్మాల్ స్పియర్స్గా కన్వర్ట్ చేసినాడు. చిన్న స్మాల్ స్పియర్ కన్వర్ట్ చేసినప్పుడు మనకు వాల్యూ అనేది సేమ్ అవుతుంది. కాబట్టి 4/3 పై ఆర్ క్యూబ్డ్ పెద్దది ఎంత 10 × 10 × 10. తర్వాత 125 చిన్న యొక్క స్పేస్ కనుక్కోమన్నాడు. స్పేస్ యొక్క వాల్యూ కనుక్కుందాం. ఆర్ క్యూబ్డ్ రేడియస్ కనుక్కుందాం. ఇక్కడ ఇది 4/3 పై ఉంటుంది. 4/3 పై క్యాన్సిల్. ఇక్కడ 5 25 5 2 ఆర్ వచ్చేసి 2 అవుతుంది. చిన్న స్పేర్ యొక్క 2. ఓకే, ఇక్కడ ఏమన్నాడు రేషియో కనుక్కోమన్నాడు. కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 6πr². ఓకే, పెద్దదాంది చిన్నవి ఉన్నాయి 6 ఉన్నాయి ముందు, చిన్నవి 6 ఉన్నాయి ముందు ఎన్ని ఉన్నాయి 125 కాదు. ఇప్పుడు ఉండేది 6 ఎంత 6
ఆర్ ఇంటూ 6 పై ఆర్ స్క్వేర్. 6 పై క్యాన్సిల్, ఆర్ స్క్వేర్ అంటే 100. 6 ఇంటూ చిన్న స్మాల్స్ యొక్క రేడియస్ కనుక్కునే కదా 2 స్క్వేర్ అంటే 4. 2 2 50, 2 25, 2 అంటే 25:6. ఆన్సర్ వచ్చేసి 25:6. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఏది వాల్యూమ్ అనేది సేమ్ అవుతుంది అనేది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి సీక్వెన్స్ ప్రాబ్లమ్స్. ఎస్ PQRS, STUVW అంటే 3, తర్వాత W XYZA మళ్ళీ 3, ABCDE అంటే మళ్ళీ 3, ఈ తర్వాత FGHI I రావాలా, స్టార్టింగ్లో I రావాలా, I 2 రెస్ట్ K LMNO మళ్ళీ 3 నెంబర్స్ ఉన్నాయి. O PQRS మళ్ళీ STUVW XYZA ఇది కాబట్టి ఐఏఎస్ ఆన్సర్ అవుతుంది మనకి. నెక్స్ట్ లెటర్ వచ్చేసి ఏ వస్తుంది కాబట్టి ఐఏఎస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఈచ్ ఆఫ్ ది లెటర్స్ ఈచ్ ఓవెల్ ఈ చేంజ్డ్. ఓవెల్ చేంజ్ కావాలంట. ఓవెల్ చేంజ్ కావాలా, ఇమీడియట్లీ ఫాలోయింగ్ నెక్స్ట్ వచ్చే లెటర్తో ఓవెల్ చేంజ్ కావాలా. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏముంది, కాన్సనెంట్ ఎట్లా ఉండాలా, ఈ చేంజ్ టు ది ఇమీడియట్లీ ప్రెసింగ్. కాన్సనెంట్ ముందు వచ్చేది, కాన్సనెంట్ వచ్చినప్పుడల్లా ముందు నెంబర్ రాయాలా, ఓవెల్ వచ్చినప్పుడల్లా నెక్స్ట్ నెంబర్ రాయాలా. ఓకే, ఇప్పుడు వచ్చేసి BC ఏ ముందర B కదా, తర్వాత AB, తర్వాత D ముందర C. ఓకే, F ముందర E, I ముందర IJ, G ముందర ABCDF, F ముందర IJ, C ముందర B, EF, M, OP నెక్స్ట్ వచ్చేది T PQRS. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, హౌ మెనీ లెటర్ క్లస్టర్స్ దస్ ఫార్మ్డ్ నో ఓవెల్. దీంట్లో ఓవెల్ ఉంది, తప్పు. ఓవెల్ ఉంది, దీంట్లో ఓవెల్ ఉందా, లేదు. దీంట్లో ఓవెల్ లేదు అంటే 2 లెటర్స్ మాత్రం, 2 క్లస్టర్స్ మాత్రం ఓవెల్ లేకుండా ఉన్నాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అలోక్ గీత సురేష్ ఇన్వెస్ట్ చేసినారు. ఎంత, 56,000, 52,000, 69,000 ఇన్వెస్ట్ చేశారు. రేషియో ఏమైనా ఉంటుందా మనకి కనుక్కుందాం. 3 రేషియో కాన్సెప్ట్. 56, 52, 69, 3తో 3 కట్ల 3 42, 4తో 3తోనే 3 కట్ల 3 3 కట్ల 3 పోదు 3తో ఇదే రేషియో మనకి. ఇక్కడ ఏమన్నాడు, అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ టోటల్ ప్రాఫిట్ వచ్చేసి ఎండ్ ఆఫ్ ది ఇయర్కి ఏమో 76,700 వచ్చేసింది. తర్వాత ఇది ఎంత, ఇది ఎట్లా 35% ఆఫ్ టోటల్ ప్రాఫిట్ ఇదైతే వచ్చింది. దీంట్లో 31% చారిటీకి ఇచ్చేశారు. చారిటీకి ఇచ్చిన తర్వాత ఎంత డివైడ్ చేసుకున్నారు. ఓకే, చారిటీకి ఇచ్చేసినాక ఎంత మిగులుతుంది వీళ్ళకి, 100లో 31 పోతే ఎంత, 100లో 31, 130, 69. దీంట్లో 69% కనుక్కోండి. ఫస్ట్ 0 క్యాన్సిల్, 767 ఇంటూ 69, 9 63, 9 54, 55, 56, 57, 8, 9 54, 54, 6, 70, 54, 60, 9 63, 64, 65, 9 63, 69 ఇంటూ 7 42, 42, 6 36, 37, 38, 40, 40. ఓకే, 7 42, 43, 44, 45, 40, 7 42, 42, 46, 69, 03, 46, 02, 3, 2, 9, 6, 12, 5, 52, 93. ఓకే, ఇది సమ్ చేస్తే 52, 93, 52, 923. ఓకే, ఇది వస్తుంది. వాడు ఏమన్నాడు, సురేష్ ఎంత, 69 పార్ట్స్ వాల్యూ కనుక్కోండి అంటున్నాడు. ఫస్ట్ ఈ 2 యొక్క సమ్ చేస్తే మనకు వచ్చేది లాస్ట్ డిజిట్ వాల్యూ 6, 2, 6, 2, 8, 9, 8, 7. ఇక్కడ లాస్ట్ డిజిట్ 7 వస్తుంది. ఇక్కడ ఎంత, 3 ఉంది లాస్ట్ డిజిట్. ఇక్కడ 9 ఉత్తర పోతుంది అంటే 89 కదా, 9. ఇక్కడ 9 ఇంటూ 3/7 వస్తుంది. 9 మూల 27, పైన డిజిట్లో 7 వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా యువతల కన్వర్ట్ చేస్తే 7 వస్తుంది. ఓకే, ఇదన్న వస్తుంది. ఈ టోటల్ పార్ట్స్ వాల్యూ చేస్తే మనకి డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇక్కడ 2 వచ్చాయి. మనం నార్మల్ మెథడ్లోనే చేసేయాలి. చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి ఇది వస్తుంది. ఓకే.
ఇది చేసి మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరైనా కరెక్ట్ ఆన్సర్ ఇది కరెక్ట్ మెథడ్ అయినా కాదా అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది కూడా వాల్యూస్ చేంజ్ చేయాలి. 54 డివైడ్ బై అయితే ఎంత ఇంటూ చేయాలి 11 ప్లస్ అంటే మైనస్ 272 ఇంటూ అంటే డివైడ్ బై 8 మైనస్ అంటే ప్లస్ 114 ఇక్కడ బై 8 చేయాలి 8 చేయాలి. ఓకే, 8 చేస్తే 3 24 24 3 8 4 12 11 4 44 55 59 594 594 114 8 10 708 708లో 34 8 4 పోతే 8 4 4 9 3 పోతే 764 674 10 3 పోతే 7 కదా 7 674 ఆన్సర్ వచ్చేసి 674. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి LMNO సర్క్యులర్ టేబుల్ ఎంతమంది ఉన్నారు? ముగ్గురు 7 సర్క్యులర్ టేబుల్ సర్క్యులర్ టేబుల్ 1 2 3 4 5 6 7. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? M సిట్టింగ్ ఇమీడియట్లీ క్యూ రైట్ లెఫ్ట్ బ్యాక్ సైడ్ రావాల. రైట్ అంటే యాంటీ క్లాక్ డైరెక్షన్. క్యూకి రైట్లో ఇమీడియట్ రైట్లో ఎమ్ కూర్చోవాలి. తర్వాత అండ్ ఇమీడియట్ లెఫ్ట్లో ఓకి లెఫ్ట్లో ఎమ్ కూర్చోవాలి. ఓకే, ఎన్ సిట్టింగ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ ఓకి రైట్లో ఎన్ కూర్చోవాలి. తర్వాత పీ సిట్టింగ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎల్కు లెఫ్ట్లో పీ ఉండాలి. ఓకే, తర్వాత ఆర్ ఈ సిట్టింగ్ టు ది ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ఎల్లుకి రైట్లో. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? ఎల్లుకి లెఫ్ట్లో పీ ఉండాలా. తర్వాత ఏమన్నాడు? ఎల్లుకు రైట్లో ఆర్ ఉండాలా. RLP వరుసగా రావాలా. RLP. ఓకే, తర్వాత ఏమన్నాడు? RLP రావాలా. RLP అండ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూకి లెఫ్ట్లో ఆర్ ఉండాలా. ఓకే, ఆర్ ఉన్నాడు. RLP రావాలా. RLP. ఇంకా ఎవరు మిస్ అయినారు? ఎల్ ఉంది, ఎమ్ ఉంది, ఎన్ ఉంది, ఓ ఉంది, పి ఉంది, క్యూ ఉంది, ఆర్ ఉంది, ఎస్ PQR. ఓకే, అందరు సరిపోయినాడు. ఇక్కడ ఎన్ ఇక్కడ వస్తుంది ఎన్. ఓకే, తర్వాత ఏమన్నాడు? ది పొజిషన్ ఆఫ్ హౌ మెనీ పర్సన్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ ఇఫ్ ఆల్ పర్సన్స్ ఆర్ అరేంజ్డ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇన్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎల్ నుంచి కదా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎల్ ఉంది. ఇక్కడ ఎమ్ రాయాల. ఎమ్ ఎన్ ఓ పి క్యూ ఆర్. ఓకే, ఇప్పుడు ఆల్ఫాబెటికల్ రాసినప్పుడు ఎమ్ సేమ్ ఉందా? కాదు, ఇక్కడ సేమ్ ఉంది. 1 2 3 4 ఇక్కడ ఎల్ దగ్గర అంటే ఇక్కడ నుంచే కదా స్టార్ట్ చేసినది కాబట్టి ఇంక్లూడింగ్ కూడా ఎల్ కూడా ఇంక్లూడ్ చేసుకొని అన్నాడు. కాబట్టి టోటల్ వచ్చేసి మనకి 5 ఉంటాయి సేమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చేంజ్ చేయాల అంటే ప్లేసెస్లో ABCD ప్లేసెస్లో అవి వాళ్ళు ఇచ్చినవి పెట్టాల. 45 బి అంటే ఇంటూ 14 ఏ అంటే డివైడ్ బై 21 డి అంటే -17 సి అంటే +25. ఓకే, ఇక్కడ 21 కదా 7 2 7 3 15 మళ్ళీ 15 30 30 25 65 55 55లో 17 పోతే 8 48 కాదు 40 పోతే 3 38. ఆన్సర్ వచ్చేసి 38. ఓకే, ఇప్పుడు కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్ వచ్చేసి గ్రాడ్యుయేట్ లెవెల్ 1 5 6 షిఫ్ట్ 3 కంప్లీట్ చేశాను. షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 షిఫ్ట్ 3 ఆల్రెడీ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడకోకుంటే వెళ్ళి నా ఛానల్లో చూడండి. రిమైనింగ్ షిఫ్ట్స్ అన్ని నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను ఎవ్రీడే. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.